సార్ 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 మా చూడం నెక్స్ట్ కాటమరెడ్డి లక్ష్మి గారు, బండెల మునిచంద్ర రెడ్డి గారు 23వ డివిజన్ 23వ డివిజన్. నెక్స్ట్ 24వ డివిజన్ పాటి మనోహర్ గారు 24వ డివిజన్. కోరపాటి గౌరీ ప్రేతం 26వ డివిజన్. 26వ డివిజన్ సయ్యద్ అన్సర్ బాషా గారు. నెక్స్ట్ 29వ డివిజన్ భువనగిరి సయ్యద్ అబ్దుల్ రెహమాన్ 20 మస్తానమ్మ బొబ్బల మస్తాన్ బాడాల అంటే పండ్ల రామ 31 32 నెక్స్ట్ గరికపాటి సుధాకర్, బాలపర్తి శివరాం ప్రసాద్, కరణం కాంతి 37వ డివిజన్. కాంతి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 65 మందికి 38 లక్షల రూపాయలు ఒక్కరోజే ఇవ్వడం జరిగింది. మీకందరికి కూడా తెలుసు, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెంటనే తొందరగా ఇచ్చేస్తున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్నదని చెప్పక తప్పదు. అదేవిధంగా ఏదైతే గతంలో యువగళం పాదయాత్ర కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పర్యటించినప్పుడు ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల కష్టం చూసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 216 మందికి దాదాపు 2,43,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ప్రత్యేకంగా ఒక కుటుంబంలో ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే అది కుటుంబ పెద్దకు కానీ ఇతరులకు కానీ ఆ కుటుంబం ఎంత కలత చెందుతుందో కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే. అయితే కొంతమంది డబ్బులు లేక పేదవర్గాలు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టిన వెనువెంటనే అతి త్వరగా ఇస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఎప్పుడు ఎవరు వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎటువంటి సిఫార్సులో ఎటువంటి నాయకుడు అలా లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇచ్చిన వెంటనే దాన్ని పంపిస్తూ ఫాలోఅప్ చేస్తూ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికి కూడా అందించేదానికి అందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేడు. మొట్టమొదటిసారిగా ఈ 1.5 ఇయర్లోనే అన్ని నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబీకుల పట్ల ఒక ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలో కూడా మనందరికి కూడా అర్థం పట్టినట్టు కనపడుతూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి నిరంతరం జరుగుతూ సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6లో భాగంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ, అదేవిధంగా మిగతా ఇటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతర చిన్న చిన్న సమస్యలు ఏదున్నా కూడా అన్ని విధాల అందరినీ వారు వీరనే తేడా లేకుండా ఆదుకుంటున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీ అందరి ఆశీస్సులు అటు కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సేవే ప్రజల లక్ష్యంగా వాళ్ళ క్షేమమే సంక్షేమంగా భావిస్తూ పనిచేస్తున్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి కానీ,
స్థానికంగా ఉండే కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ మిగతా కూటమి నాయకులందరికీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకి అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూడని, ఎక్స్పీరియన్స్ చేయని పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్స్ మన నెల్లూరులో ప్రారంభం. నమస్కారం. మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూడని, ఎక్స్పీరియన్స్ చేయని పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్స్ మన నెల్లూరులో ప్రారంభం.